ఇండ్ల పథకం పేరుతో పేద ప్రజలతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాపారం చేస్తుందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు రామకృష్ణ ఆరోపించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం పేరుతో పేద ప్రజలతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జె రామకృష్ణ ఆరోపించారు. మహేంద్ర హిల్స్ లోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, టీమ్స్ ఆసుపత్రి బోనాల ఉత్సవాలకు సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. సర్వే నెంబర్ 844/1 మల్కాజ్గిరి పరిధిలో ఉండగా అక్కడ కంటోన్మెంట్ లో 400 ఇళ్ల నిర్మాణం ఎలా చేపడతారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సర్వే నెంబర్ 74కు సంబంధించి కోర్టు వివాదాలు ఉన్నాయని, ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టులో కేసు ఓడిపోయిందని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఇళ్ల నిర్మాణాలు ఎలా చేపడతారో మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా పేద ప్రజలతో వ్యాపారం చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పేదలపై ఆర్థిక భారం మోపుతోందని రామకృష్ణ ఆరోపించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కానీ, ఏ గవర్నమెంట్ ఎంత పనికిరాని గవర్నమెంట్ ఉన్నా కూడా పేద ప్రజలతో వ్యాపారం ఎవరు చేయరు. ఈ రోజు చేసిన స్కీమ్ లో మొదటిగా 10,000 కట్టి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇల్లు అలాట్ అయితే 6 లక్షలు ఇవ్వాలి. 6 లక్షలకి ఇచ్చే ఇల్లు సైజ్ ఏంటంటే 400 SFT. దాంట్లో ఇప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటంటే 10 ఫ్లోర్స్, నేను 6 ఫ్లోర్లు అనుకున్నా, 10 ఫ్లోర్లు కడుతున్నాను. 10 ఫ్లోర్లు కడుతుంటే వాళ్ళకు వచ్చే నెట్ ఏరియా అన్డివైడెడ్ షేర్ ఎంత ఉంటుంది? 4 గజాలు లేకపోతే 5 గజాలు ఉంటుంది. 4 గజాలు అంటే 1,50,000 పెట్టి 1,50,000 రూపాయలు పెట్టి గజం కొనుక్కునే పరిస్థితి ఉంది. అంటే మీరు పేద ప్రజలకు బెనిఫిషరీ ఇస్తున్నారా, లేకపోతే వాళ్ళకి ల్యాండ్లు అమ్ముతున్నారా? దీని మీద స్పష్టత మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇస్తారా, లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తారా? మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉంది? 25,000, మ్యాక్సిమం 30,000 గజంకు ఉంది ఆ ప్రాంతంలో. మరి దాన్ని నువ్వు 5 రెట్లు మార్కెట్ వాల్యూకి 5 రెట్లు అమ్ముతున్నావు. అదే మరి రాజీవ్ రాజారెడ్డి ఇల్లు కోల్పోయిన వాళ్ళు, ఆస్తులు కోల్పోయిన వాళ్ళకి అడిగితే 2 times ఆఫ్ ది మార్కెట్ వాల్యూ ఇస్తా అంటావు. అంటే నువ్వు అమ్మేటప్పుడు ఒక రీతి, మరి వేరే వాళ్ళకి డబ్బు ఇవ్వాల్సిన అక్విజిషన్లో ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఇంకో నీతి నువ్వు చెప్తున్నావు. మరి ఎంతవరకు బాగుంది? మరి మీ గవర్నమెంట్ దాదాపు 3 సంవత్సరాలు అయిపోయింది. మరి ఈ స్కీమ్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇది ఒక బిజినెస్ మాడ్యూల్, ఒక మంచి బిజినెస్ మాడ్యూల్. అంత మేధావులు, మంత్రులు కలిసి డిజైన్ చేసిరు. మరి ఈ యొక్క వ్యాపారము వచ్చే ఎలక్షన్ల గతంలో ఓటుకు 2,000 ఇచ్చి గెలిచారు. అంటే వచ్చే ఎలక్షన్స్కు ఓటుకు 5,000 మీ టార్గెట్, ఓటుకు 10,000 ఇద్దామనా? మరి ఎందుకు మరి ఇటువంటి బిజినెస్ మాడ్యూల్ ఫస్ట్ పైలట్ హైదరాబాద్లో చేస్తారంట, దాని తర్వాత యావత్ తెలంగాణలో చేస్తారంట. అంటే ఓటుకు ఎన్ని రూపాయలు ఇచ్చి మీరు మళ్ళా అధికారంలో వద్దామనుకుంటున్నారు? ఒక దిక్కు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, నేను మళ్ళా ఇంకొక 2 టర్మ్ గెలుస్తాను, ఇంకో 3 టర్మ్ గెలుస్తాను ఆయన చెప్తున్నాడు. మరి దాంట్లో భాగంగా డబ్బు జమ చేసుకొని మరి ఇటువంటి ఒక బిజినెస్ మాడ్యూల్ స్కీమ్ అనౌన్స్ చేసిరా, మీరు ప్రజలకు తప్పకుండా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక పోతే రెండోది, నేను ఇటీవల 2 పనికిరాని పార్టీలను చూసిన. ఒక దిక్కు కాంగ్రెస్, ఒక దిక్కు TRS. వీళ్ళంతా కలిసి పోయాడ టిమ్స్ హాస్పిటల్ కాడ ఫ్యాషన్ షోలు చేస్తున్నాడు. ఆయన ఫ్యాషన్ షో చేసినాడు, ఈయన చేసినాడు ఆయన. ఒకడు కొబ్బరికాయ అంటుండు, ఒకడు గుమ్మడికాయ అంటుండు. వాస్తవానికి శాంక్షన్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. TRS గవర్నమెంట్ దానికి ప్రపోజల్ పెట్టింది. కానీ రాష్ట్రపతి నిలయం వెనుకనే ఉంది, ఆనుకునే ఉంది ఇంచుమించారు. దాంట్లో అన్కండిషనల్ శాంక్షన్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. ఆర్మీ అధికారులు ఒప్పించి 22వ సంవత్సరంలో శాంక్షన్ ఇచ్చింది. ఆ రోజు శాంక్షన్ ఇచ్చిన దాంట్లో నేనున్నా. ఈరోజు వాళ్ళిద్దరు కూడా అస్సలు విషయం మర్చిపోయారు. కంటోన్మెంట్ ప్రజలకు జరగబోయే ఇబ్బంది ఏంటి, లాభం ఏంటి మర్చిపోయారు. ఆ రోజు శాంక్షన్ ఇచ్చేటప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్ కింద ఉన్నా, మెంబర్ కింద ఉన్నా, వాళ్ళకి కండిషనల్ శాంక్షన్ చేయడం జరిగింది. ఏది రాష్ట్ర ప్రభుత్వానికి టిమ్స్ కట్టాలంటే మీరు దాదాపు 1000 పడకల 500 పడకల మీరు ఏమైనా కట్టుకోండి, కానీ మీ సివరేజ్ అవుట్లెట్ ఉందో అది మా కంటోన్మెంట్ ప్రాంతంలో మొత్తం మీరు ఇంప్రూవ్మెంట్ చేయాలంటే టిమ్స్ నుంచి కంటోన్మెంట్ ప్రాంతం దాకా మీరు తీసుకుపోయి నియర్ బై GHMC అవుట్లెట్లో కలపాలి. అంటే GHMC ప్రాంతంలో కాదు, GHMC అవుట్లెట్ ఉంటుంది కదా, అక్కడ దాకా మీరు UGD డెవలప్ చేయాలా, బాక్స్ డ్రైన్ డెవలప్ చేయాలని
కండిషనల్ శాంక్షన్ పెట్టిన ఏకైక వ్యక్తిని నేను. దాని కింద నేను చెప్తున్నా, నేను అందరు పార్టీలకు పిలుపునిస్తున్నా, మీరు ఈ పని చేయండి. ఎందుకంటే టిమ్స్ హాస్పిటల్ వస్తే సంతోషం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది జరగాల. జరిగినప్పుడు కంటోన్మెంట్ ప్రజలకు నష్టం కూడా కావద్దు. ఆ సివరేజ్ అవుట్లెట్ అంతా కూడా దూరదృష్టి ఉండాలి ఒక లీడర్ అంటే. ఆ రోజు దూరదృష్టి పెట్టుకొని కండిషనల్ శాంక్షన్ ఇచ్చిన ఆ రోజు బోర్డు మీటింగ్ ప్రొసీడింగ్స్లో ఉన్నాయి, వాళ్ళకి శాంక్షన్ చేసిన లెటర్లో ఉన్నాయి. నేను కాంగ్రెస్ నాయకులకు మరీ ముఖ్యంగా హెల్త్ మినిస్టర్కి చిత్తశుద్ధి ఉంటే మీరు ఆ అవుట్లెట్ కూడా కట్టండి. ఇంతవరకు పని స్టార్ట్ కాలేదు, అది చూడాలా. బాధ్యత గల మనుషులు కంటోన్మెంట్ ప్రాంతానికి నష్టం కాకుండా చూసుకోవాలా. ఏదో మీరు ఫ్యాషన్ షో చేసి నేను కొబ్బరికాయ కొడతా, ఇంకోటి వచ్చి నేను గుమ్మడికాయ కొడతా అంటే నడవదు. అందరు కలిసికట్టుగా రండి. నేను అదేవిధంగా ఈటల రాజేందర్ గారికి అప్పీల్ చేస్తున్నా, మా ఎంపీ కాబట్టి అన్న మీరు కూడా రండి. మీరు వచ్చి ఇక్కడ హెల్త్ మినిస్టర్తో మాట్లాడండి, స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి ఈ యొక్క యూజీడీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాతనే దీని ఇనాగ్రేషన్ కావాలని చెప్పండి. కన్స్ట్రక్షన్ చూడు, ఈ రోజు వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ లేదు, వాళ్ళకి డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు. కంటోన్మెంట్ బోర్డు అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తుంది. అచ్చా, నేను గరీబ్ వాళ్ళకి ఇయ్యనికి హౌసింగ్ స్కీమ్ ఉన్న వాళ్ళకి వాటర్ ఇవ్వాలంటే నేను మళ్ళీ కమెన్స్మెంట్ ఛార్జెస్ మెట్రో వాటర్ చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అది 50 లక్షలు అంటాడు, 70 లక్షలు అంటాడు. వాళ్ళకి 70 లక్షలు పెట్టి కొనుక్కొని మా కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు ఈ హౌసింగ్ స్కీములకు నేను ఇస్తున్నాను, ఇచ్చినాం. మరి ఇంత బాధాకరం. ఒక స్కీమ్ ఉంటే అది చాలా బ్యూటిఫుల్లీ డిజైన్ ఉండాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ ఎందుకైందంటే వాళ్ళు కేవలం మాటలే బ్యూటిఫుల్గా చెప్పారు. వాళ్ళ పనితనం, ఇల్లు ఎంటర్ కాకముందే రూఫ్ కూలిపోతుంది, పెచ్చులు లేచిపోతున్నాయి. 2 లక్షలు 3 లక్షల రూపాయలు పెట్టుకుని రిపేర్ చేసే పరిస్థితి ఉంది. ఏది డబుల్ బెడ్రూమ్ ఎంటర్ కావాలంటే. మరి అసలు ఒక పూర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ని కేటీఆర్ గారు చాలా సమర్థించారు. మేము ఇంత చేసినాం, మా నాయన ఇట్లా చేసిండు, మా అయ్య ఇంత చేసిండని చెప్పాడు. కానీ అవన్నీ ఫాల్స్ క్లెయిమ్స్. న్యాయం ధర్మం అనేది ఉండాలి. సో మరి అసలు ఒక కన్స్ట్రక్షన్ డెఫినెట్ గా ఈ గవర్నమెంట్ అట్లనే చేస్తుంది. ఇంకో వీలైతే ప్యూర్ గా వ్యాపారస్తులు లాభం లేదు ఎందుకు చేస్తాడు? జాగా అలాట్మెంటే నువ్వు 5 times మార్కెట్ వాల్యూ అమ్ముతున్నావు, దాన్ని మళ్ళీ బెనిఫిషరీ స్కీమ్ అంటున్నావు. అమ్మేదాన్ని ఒక ఫైనాన్షియల్ డీలింగ్ అనాలా. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది, హౌసింగ్ మేము సేల్ చేస్తున్నాము, ఒక వ్యాపారం చేస్తున్నాము చెప్పుకోవాలి. అంతేగాని నేను గరీబ్ వాళ్ళకి ఇస్తున్నానంటే కానీ ఏ విధంగా ఉందంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు కేవలం బిజినెస్ మ్యాన్లు మంత్రులుగా చలామణి అవుతున్నారు. ఈరోజు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ చేయడం జరిగిందో అది ఒక బిజినెస్ మ్యాన్ స్టేట్ వైడ్ డెవలప్మెంట్ చేద్దామని ఉద్దేశంతో చేసిండ్రు. అంతేగాని పేద ప్రజలకు ఇల్లు ఇద్దాం, బెనిఫిషరీస్కి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇద్దామని లేదు. వాళ్ళు స్టేట్ వైడ్ ప్రాజెక్ట్స్ చేద్దామనే ఉద్దేశంలో మరి ఈ విధంగా చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు పెట్టిన ప్రతిపాదన ఏముంది? ఉదాహరణకు మనం మహేందర్ హిల్స్ తీసుకుందాం. టెక్నికల్గా అది కంటోన్మెంట్ నియోజకవర్గమే కాదు. సర్వే నెంబర్ 844/1 అంటే అది మల్కాజిరి, మేడ్చల్ మల్కాజిరికి వచ్చే ప్రాంతం. మరి ఏ విధంగా కంటోన్మెంట్లో 480 ఇల్లులు లేకపోతే 500 ఇల్లులు కడతాం? సర్వే నెంబర్ 74 ఒకవేళ అయితే అది హైదరాబాద్ జిల్లాకు వస్తుంది, కంటోన్మెంట్ ప్రాంతంకి వస్తుంది. సర్వే నెంబర్ 74 మీద ఈరోజు స్టేట్ గవర్నమెంట్ పూర్తిగా ఓడిపోవడం జరిగింది. వాళ్ళకి కనీసం ఇంగిత జ్ఞానం లేదు. ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో ఓడిపోయినరు, హైకోర్టులో ఓడిపోయినరు, బెంచ్లో ఓడిపోయినరు. ఈరోజు కేవలం సుప్రీంకోర్టే దిక్కైంది వాళ్ళకి. మరి ఓడిపోయిన వాళ్ళు ఏ విధంగా అక్కడ హౌసింగ్ స్కీమ్ చేయగలుగుతాం? ఒకవేళ 844/1 అయితే మల్కాజ్గిరి చెందిన ప్రాంతంలో కంటోన్మెంట్ ప్రజలకు ఏ విధంగా ఇవ్వగలుగుతాం? దీని మీద మరి ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అంటే ఈ స్పష్టత కలెక్టర్ ఇవ్వాలి, హౌసింగ్ మినిస్టర్ ఇవ్వాలి. సర్వే నెంబర్ చెప్తే 844/1 అంటే అది తప్పకుండా మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతంకి వస్తుంది, కంటోన్మెంట్ నియోజకవర్గం రాదు. మా బయట ఉంది. ఒకవేళ సర్వే నెంబర్ 74 అంటే దాంట్లో మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఓడిపోయింది, ఆ భూమి వాళ్ళదే కాదు, ఏ విధంగా ఇస్తారు? సరే, ఇప్పుడు 844/1లో కానీ 74లో వచ్చిన గవర్నమెంట్ ఒక వెసులుబాటుతనం ఉంటుంది. గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా ఇవ్వచ్చు. ఓకే, ఒకటి ఎయిర్పోర్ట్ అథారిటీది టెక్నికల్ ఇష్యూ ఉంటుంది, దాని మీద మనం వాళ్ళని అడగాల్సి వస్తాము. కానీ కంటోన్మెంట్ మటుకు 10 ఫ్లోర్లకు కూడా పర్మిషన్ ఇస్తుంది. ఒకవేళ గవర్నమెంట్ ఇంటెంట్స్ టు, ఇన్ కేసు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ సేయింగ్ దట్ దిస్ ఇస్ అవర్ ప్రపోజల్, వీ నీడ్ దిస్ టు బి అప్రూవ్డ్ అంటే తప్పకుండా మా దగ్గర వెసులుబాటుతనం ఉంది. ఇంత అనుభవం ఉంది కదా.
అది కండిషనల్గా ఉంటుంది. ఒకవేళ అట్లా వస్తే గిట నేను గతంలో కూడా చెప్పిన, ఈరోజు ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ మారినాయి. ఇదివరకు ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లైట్ పాత్ వేరే విధంగా ఉండే, ఇప్పుడు టెక్నాలజీ పెరిగినందుకు ఫ్లైట్ పాత్ వేరే విధంగా ఉంది. దీంట్లో నేను అనేక సార్లు అశోక్ గజపతిరాజు గారు ఏవియేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు, ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నప్పుడు కూడా మేము దానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు 15 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. తప్పకుండా తొందరగా రూల్స్ మారే పరిస్థితి ఉంది. కానీ ఇదొకటి మీరు చెప్పిన మటుకు స్టేట్ గవర్నమెంట్ అప్లై చేస్తే మటుకు టెక్నికాలిటీస్ ఎయిర్పోర్ట్ అథారిటీ డిసైడ్ చేస్తారు. తప్పు. అలా శాంక్షన్ లెటర్ చూడండి, 2022లో జూన్ జూలై ప్రాంతంలో శాంక్షన్ అయింది. ఆ రోజు బోర్డ్ ప్రొసీడింగ్స్లో కూడా బాజప్తా టర్మ్స్ అండ్ కండిషనల్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. నేను అవసరం ఉంటే ఒకవేళ వాళ్ళు చేయకపోతే కోర్టు పోయినా డైరెక్షన్ తీసుకొస్తాను. ఏదేమన్నా కానీ వాళ్ళకి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళ శాంక్షన్ లెటర్ కూడా ఈ కండిషన్ ఇంప్లిమెంట్ అయింది. దాన్ని ఒకవేళ అదే దొంగ వైఖరి వాళ్ళు ప్రదర్శిస్తే మాకు న్యాయం ఏ విధంగా చేయాలో తెలుసు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో అవసరం ఉంటే కోర్టుని ఆశ్రయించి వాళ్ళ మొట్టికాయలు కొట్టి అంతనా పని చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. మూడో అంశం వచ్చేసి ఎండోన్మెంట్, అంటే దేవాదాయ శాఖకు సంబంధించిన ఏదైతే ఉన్నదో కంటోన్మెంట్ 70 లక్షలు 50 లక్షలు మీరు అంటున్నారు, అది అట్లనే మానవాయితీ కొనసాగుతూ మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మంచిగా పోరాటం చేసి ఎమ్మెల్యేని తీసుకొస్తాం నెక్స్ట్ టైం. ఇప్పుడు తప్పు జరిగింది, నెక్స్ట్ టైం ఎమ్మెల్యేని మార్చి ప్రజల పక్షాన పోరాటం చేసి ఎమ్మెల్యేని తీసుకొని వస్తాం. ఎందుకంటే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఉంది. రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీకి కొంచెం ఎక్కువ కేటాయించి ఉండాలా. ఏదైనా కానీ కేటాయింపు ఉంటే కొద్దిగా ఎక్కువ ఉండాలి. అంతేగాని ఈ విధంగా మాకు కొరత పెట్టుకొని మాకు తక్కువ చేసి చిన్న చూపు చూస్తే దీని మీద ప్రజా ఆందోళన చేస్తాము. మేము గతంలో ఎన్నోసార్లు చెప్తున్నాము, ఇంకొక 1-2 టైమ్స్ చూస్తాము. మారకపోతే వాళ్ళ వైఖరి మారకపోతే దాని మీద ప్రజా ఆందోళన చేస్తాం. ఇప్పుడు ప్యూర్ పద్ధతిలో సిస్టమేటిక్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇది ప్యూర్ పద్ధతిలో తీసుకుంది. నియోజకవర్గంలో అక్కడ ఇల్లు కట్టాలని ఆలోచన బీజేపీ వ్యతిరేకంగా ఏం వ్యతిరేకం లేదన్నా. అంటే ఇల్లు కట్టాలి కానీ ప్రజలతో వ్యాపారం చేయకూడదు. నేను అడిగేది ఏంటంటే, ప్రజలతో మీరు ఈరోజు వ్యాపారం చేస్తున్నారు. మీరు ఇల్లు కడతలేరు. మీ మార్కెట్ వాల్యూ మీ లెక్క ప్రకారం 25,000 30,000 గజం ఉంటే మీరు ఈరోజు అమ్మేది 1,50,000 గజం. ఈ అమ్మే ఒక వైఖరి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తున్నారు, రేవంత్ రెడ్డి గారి హయాంలో చూస్తున్నారు. ఎవరైనా ప్రజలకు బెనిఫిషరీ స్కీమ్స్ గతంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు నేనే కంటోన్మెంట్ ప్రాంతంలో దాదాపు ఎమ్మెల్యే సాయన గారి సాయంతో, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సాయంతో, ఆ రోజు వాజ్పేయి గారి సాయంతో వాంబే స్కీమ్లో నేనే దాదాపు 1000 ఇల్లులు కట్టించిన. నాకు పూర్తి అవగాహన సబ్జెక్ట్ ఉంది. మొట్టమొదటి గవర్నమెంట్ నేను చూస్తున్నా, ఎవరైతే డబ్బులకు ల్యాండ్ అమ్మి బెనిఫిషరీ స్కీమ్ అంటున్నారో ఇదే ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తుంది. నేను వ్యతిరేకం లేము, 100% కట్టాలా. నేను కూడా క్లారిటీ ఇస్తాను. 844 అంటే మల్కాజీ ప్రాంత ప్రజలు వచ్చి కూర్చుంటారు, మా జాగాలో కంటోన్మెంట్కి ఎంత ఇస్తామని. 74 జాగా అనుకోండి, సర్వే నెంబర్ ఒక ల్యాండ్ చూపిస్తారు, వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి కదా. 74 అంటే ఆల్రెడీ కోర్టులో ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఓడిపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు పోయి డైరెక్షన్ తెస్తారా? రేవంత్ రెడ్డి మనవడు కూడా రాజకీయాలకు వచ్చేస్తాడు, అప్పుడు ఇంకా తెలియదు. సర్వే నంబర్లో ఆయననే మీరు అంటున్నారు కానీ ప్రభుత్వం మాత్రం ఒకటే కదా. ప్రభుత్వం నుంచి రాజముద్ర పడినట్టు గిట అన్న అడిగిన క్వశ్చన్ ఏంటి, ఏ నియోజకవర్గంకి ఆ నియోజకవర్గంకి ఇవ్వాలి. అందరూ ఎలిజిబుల్, అక్కడ బెనిఫిషియర్స్ ఉంటారు. ప్రతి ప్రాంతంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో గరీబులు ఉంటారు. మరి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా గవర్నమెంట్. నేను చెప్పి దాని మీద క్లారిటీ ఇచ్చి, అయ్యప్ప స్వామి టెంపుల్ ఇంత దిక్కు అంతా కూడా లోతట్టు ప్రాంతం. ఇప్పటికీ ఆడ రైల్వే ట్రాక్ పక్కన ఓ చెరువులా సివరేజ్ వాటర్ ఉంది. మరి దీని అన్నిటి కూడా తీసుకుపోయి జిహెచ్ఎంసీ అవుట్లెట్ దాకా కలిపేదాకా మనం అందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొద్దాం, ఈ యొక్క పని చేద్దాం. ఇక పోతే ఫైనల్గా నేను అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న కంటోన్మెంట్ ప్రాంతానికి న్యాయం కావాలని నేను ఈరోజు పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతున్నా. మీరు ఇప్పుడు గుళ్ళకు చెక్కులు ఇస్తున్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలో దాదాపు 200 పైన గుళ్ళు ఉన్నాయి. మా ప్రాంతానికి గత అనేక సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుంది. మాకు 50 లక్షలు 55 లక్షలు, మొన్న దాదాపు 70 లక్షల దాకా వచ్చినాయి. ఎవ్రీ ఇయర్ కొంచెం 10% పెంచుకుంటూ పోతున్నారు. కానీ మీరు అదే సనత్నగర్ నియోజకవర్గం చూడండి, సికింద్రాబాద్ నియోజకవర్గం చూడండి, వాళ్ళకి గుడ్లు దాదాపు 100-125 ఉన్నాయి. కానీ వాళ్ళకి దాదాపు 2 కోట్ల రూపాయలు పేమెంట్ పోతున్నది. ప్రతి ఒక్క గుడికి కూడా మినిమం 1 లక్ష రూపాయలు పోతున్నాయి. మరి మా ప్రాంత ప్రజలు ఏం తప్పు చేశారు? కంటోన్మెంట్ ఒక రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అన్నా మీరు ఈ విధంగా మా మీద చిన్న చూపు చూస్తున్నారు. మేము అనేక సందర్భాల్లో చెప్పినాం. అప్పుడు మా గురువు సాయన గారు ఉన్నప్పుడు ఆయనను కూడా నిలదీయడం జరిగింది. మరి ఈరోజు నేను పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతున్నా, మీరు ఏం చేస్తున్నారు? న్యాయం చేయండి.
ఒక కాన్స్టిట్యూన్సీ ఒక తీరు, ఇంకో కాన్స్టిట్యూన్సీ ఇంకో తీరు కాదు. మీ అలాట్మెంట్ ఉన్నప్పుడే మీరు హైదరాబాద్ జిల్లా ఎండోమెంట్స్ అధికారులతో కూర్చోండి, లేకపోతే ఎండోమెంట్స్ కమిషనర్తో కూర్చోండి, అందరికీ యూనిఫామ్ గీయండి. మా గుళ్ళేమో 20,000, 15,000, 27,000, 22,000 ఇదేంటి? అక్కడ గుళ్ళేకేమో మినిమం ₹1,00,000. అక్కడ 100, 120 గుళ్ళు ఉంటే వాళ్ళకి దాదాపు 2 కోట్లు ఇస్తారు. ఇక్కడ 200 పైన గుళ్ళు ఉంటే మాకు 60-70 లక్షలు ఇస్తున్నారు. దీని మీద మరి తప్పకుండా మీకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది పొన్నం ప్రభాకర్ గారు. ఈ విధంగా కంటోన్మెంట్ ప్రాంతానికి మీరు అన్యాయం చేస్తే తప్పకుండా ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. మీరు 2,000 ఇచ్చి గెలుస్తా అని అనుకోగల, ఈసారి 5,000, 10,000 ఇచ్చినా కూడా మిమ్మల్ని తిరస్కరిస్తుంది. తప్పకుండా న్యాయం, మీరు జవాబుదారితనం తప్పకుండా మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు.